లక్ష్మిని కోర్టుకు తీసుకొని వచ్చేస్తారు. అంబిక రౌడీకి ఫోన్ చేస్తుంది. హలో చెప్పండి మేడం అని అనగానే, లక్ష్మి ఫోటో నీకు సెండ్ చేస్తాను, దాన్ని కోర్టు దగ్గర నువ్వు జాగ్రత్తగా ఎవరి కంట పడకుండా దాన్ని లేపేయాలి నువ్వు అని అంటే, సరే మేడం నాకు ఫోటో పెట్టండి నేను వచ్చేస్తున్నాను కోర్టు దగ్గరికి అంటే, జాగ్రత్తగా డీల్ చేయాలి, అందరూ అక్కడే ఉంటారు కాబట్టి నువ్వు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది, నువ్వు దొరకకుండా ఏం చేస్తావో నాకు తెలియదు, అక్కడ నుంచి వెంటనే దాన్ని లేపేసి నువ్వు పారిపోవాలి అని అంటూ అంబిక చెప్తే, సరే మేడం అని చెప్పేసి ఇంకా రౌడీ వచ్చేస్తూ ఉంటాడు. లక్ష్మి, అందరూ, యమున, వసుధ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అక్కడ మాట్లాడుతూ నిలబడి ఉండగా విహారీ దూరంగా నిలబడి ఉంటాడు. ఆదికేశవులు, గౌరీ ఇంకా వాళ్ళని చూపించరు కానీ ఇంకా విహారీ అక్కడే ఉంటాడు. విహారీ చాలా బాధపడుతూ ఇంకా అలా నిలబడి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అంబిక, సహస్ర అందరూ ఉంటారు. రౌడీ మెల్లగా వస్తూ ఉంటాడు. తల మీద క్యాప్ వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని అలా వస్తూ ఉంటాడు. ఇక దగ్గరికి రాగానే కత్తి తీస్తాడు. కత్తి తీసి ఇంకా ఇలా చంపటానికి దగ్గరగా వస్తూ ఉంటాడు. విహారీ ఇంకా చూడకుండా వెనక్కి తిరిగి నిలబెడతాడు. లక్ష్మి యమున వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ కత్తి తీసుకొచ్చి ఇంకా రౌడీ ఇలా లక్ష్మిని పొడవపోతాడు. అప్పుడే విహారీ ఒక్కసారిగా ఆ రౌడీది చెయ్యి పట్టుకుంటాడు. గట్టిగా ఇలా ఒక్కటి గుద్దితే ఇంకా వాడు అంత దూరం వెళ్ళి కార్ మీద పడతాడు. అంబిక అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు. ఇక విహారీ వాడిని చితక బాదుతాడు, బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. అంబిక కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ ఆ రౌడీని కొట్టడం చూసి అంబిక టెన్షన్ పడుతూ, ఇదేంటి విహారీ ఇంతలా కొడుతుండు, అయితే విహారీ వాడిని కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ప్రశ్నిస్తే మాత్రం ఇప్పుడు దొరికిపోతామేమో, ఇప్పుడు ఏం చేయాలి, వాడు నా పేరు చెప్తే కష్టం కదా, ఇప్పుడు వాడిని ఇంకా కొడితే వాడు ఖచ్చితంగా నా పేరు చెప్తాడు అని అంబిక ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక విహారీ ఏమో చాలా సీరియస్గా వాడిని బాగా కొడుతూ ఉంటాడు. లక్ష్మి, యమున అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.